దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పుత్తడి ధరలు స్వల్పంగా రూ. 10 మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,520గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 66,490గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,340గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,370కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా రూ. 100 తగ్గింది. అయితే ప్రస్తుతం దేశంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ చూద్దాం. ప్రధాన ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 72,520 రూపాయలు, చెన్నైలో 73,030 ముంబైలో 72,370 హైదరాబాద్లో 72,370 రూపాయలు, విజయవాడలో 72,370 వడోదరాలో 72,420 రూపాయలు, బెంగళూరులో 72,370 రూపాయలు, కోల్కతాలో 72,370 రూపాయలు, కేరళలో 72,370 రూపాయలు. ప్రధాన ప్రాంతాల్లో కేజీ వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 96,400, ఢిల్లీలో 91,900, ముంబైలో 91,900, హైదరాబాద్లో 96,400, విజయవాడలో 96,400, బెంగళూరులో 92,850, కోల్కతాలో 91,900 రూపాయలు, కేరళలో 96,400, వడోదరాలో 91,900, పూణేలో 91,900. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోలు లేదా పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,340గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,370కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా రూ. 100 తగ్గింది. అయితే ప్రస్తుతం దేశంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ చూద్దాం. ప్రధాన ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 72,520 రూపాయలు, చెన్నైలో 73,030 రూపాయలు, ముంబైలో 72,370 రూపాయలు, హైదరాబాద్లో 72,370 రూపాయలు, విజయవాడలో 72,370 రూపాయలు, వడోదరాలో 72,420 రూపాయలు, బెంగళూరులో 72,370 రూపాయలు, కోల్కతాలో 72,370 రూపాయలు, కేరళలో 72,370 రూపాయలు. ప్రధాన ప్రాంతాల్లో కేజీ వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 96,400, ఢిల్లీలో 91,900, ముంబైలో 91,900, హైదరాబాద్లో 96,400, విజయవాడలో 96,400, బెంగళూరులో 92,850, కోల్కతాలో 91,900 రూపాయలు, కేరళలో 96,400, వడోదరాలో 91,900, పూణేలో 91,900. ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోలు లేదా పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.